ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ వైభవంగా సాగుతుంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజుల పాటు భక్తజన కోలాహలం మధ్య మహాకుంభమేళ జరగనుంది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు దేశ విదేశాల నుంచి తరలి వస్తున్నారు. అయితే కుంభమేళాది అతి ప్రాచీన నేపథ్యం. ఇది చరిత్ర కందని కాలం నుంచి జరుగుతూ వస్తుందని చెబుతారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే హర్షవర్ధనుడు ప్రయాగలో కుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు చరిత్రలో నమోదైంది. కుంభమేళాను ఆదిశంకరులు వ్యవస్థీకృతపరిచి ప్రస్తుత రూపు కల్పించారంటారు. కుంభమేళా అనే పేరు అమృత కలశం నుంచి వచ్చింది. సాగర మదనం వల్ల పుట్టుకొచ్చిన అమృత భాండం నుంచి 4 చుక్కలు భూమిపై ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్కుల్లో పడ్డాయని ఐతిహ్యం. తల్లికి బానిసత్వం తప్పించేందుకు గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృత భాండం తెస్తుండగా చుక్కలు జారిపడ్డాయని మరో కథనం. అమృతంతో అత్యంత పవిత్రతను సంతరించుకున్న ఆ 4 చోట్ల కుంభమేళా జరగడం ఆనవాయితీగా వస్తుంది. కుంభమేళా 4 రకాలు. ఏటా మాఘమాసంలో జరిగేది మాఘమేళ. ఇది కేవలం ప్రయాగరాజ్లో జరుగుతుంది. 6 ఏళ్లకు ఓసారి జరిగేది అర్ధ కుంభమేళ. ఇది హరిద్వార్, ప్రయాగరాజ్లో జరుగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగేది పూర్ణ కుంభమేళ. ఇది ప్రయాగరాజ్తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్కుల్లో కూడా జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత అంటే 144 ఏళ్లకు ఓసారి వచ్చేది మహాకుంభమేళ. అంత అరుదైనది కనుకనే దీనికి ఎనలేని ప్రాధాన్యం. దీన్ని ప్రయాగరాజ్లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది మహాకుంభమేళ. నలభై 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు రానున్నారు. మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. అటు చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. పదివేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే వెల్లడించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 45,000 మంది పోలీసులను మోహరించారు. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయి.
కుంభమేళా ప్రారంభంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయోగరాజ్లో మహాకుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి, సాంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒక చోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. పవిత్ర స్నానాలు ఆచరించి భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంత మంది రావడం ఎంతో సంతోషంగా ఉందని మోడీ పేర్కొన్నారు. యూపీలోని ప్రయోగరాజ్లో మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ సహా అకామిడేషన్, ట్రావెలింగ్ పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. భక్తులను టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్స్, లింకులను సృష్టించినట్లు తెలిపారు. ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం డిస్కౌంట్ ఆఫర్, తగ్గింపు ధరలతో అట్రాక్ట్ చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హోటల్, ధర్మశాల, గెస్ట్ హౌస్ బుకింగ్ చేసేటప్పుడు వచ్చే ప్రకటనలు, లింక్స్ నమ్మి మోసపోవద్దన్నారు. రిజర్వేషన్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.